హలో. సూపర్గా ఉంది. ఏ అటు చూడు. నన్నే చూస్తుంది. సైడ్ కొట్టామని తెలిసిందా ఏంటి? లేచి వచ్చేస్తుంది. మనకెందుకులే, దూరంగా ఉందా. నేనేం పెద్ద తప్పు చేశానని నన్ను ఇలా అవాయిడ్ చేస్తున్నావు? నేను ఇదంతా కావాలని చేయలేదు. నువ్వు నచ్చడం వల్లే నీ చుట్టూ తిరుగుతున్నాను. సంబంధం లేని టాకింగ్ లా ఉంది. నాతోనే మాట్లాడుతుందా? నీకు నేనంటే ఇష్టమని నాకు అస్సలు తెలియదు. లవ్వా? అయినా నువ్వు నేరుగా నాతో చెప్పొచ్చు కదా, ఎందుకు మా నాన్నతో చెప్పావు? ఏంటిది, క్యాండిడ్ కెమెరా షోనా? నేనేదైనా తప్పు చేస్తుంటే ఐఎమ్ సారీ. మా నాన్న అలా బిహేవ్ చేసినందుకు నన్ను అవాయిడ్ చేయకు. నేను నిన్నెంతగా లవ్ చేస్తున్నానో తెలుసా? దాన్ని అడుగు చెప్తుంది. తనే అనుకుంటే ఇది కూడా అలాగే ఉంది. ఇంతకు మించి టార్చర్ పెట్టకు. ఐఎమ్ రియలీ సారీ. ఐ లవ్ యూ. పిచ్చి బాగా ముదిరింది. ఓకే, ఒక్క నిమిషం. ఎందుకు వాడు నన్ను ఒంటరిగా పిలుస్తున్నాడు? తను ఏదైనా కన్ఫ్యూజన్ లో ఉందా? లవ్ కన్ఫ్యూజన్. లవ్ అంటేనే ప్రాబ్లమ్స్ కదా, అవన్నీ పోతాయిలేండి. బాయ్. ఏంటి పట్టించుకోవటం లేదు? తను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడే. నువ్వు వాడిని వెతుక్కుంటూ వెళ్ళలేదు కదా, వాడే కదా వచ్చాడు. తప్పకుండా వస్తాడు. ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం. చూసావా, చెప్పేలోపు తను వచ్చేసాడు. ఇదిగోండి, ఈ సిటీలోనే ది బెస్ట్ సైకియాట్రిస్ట్. ఈయన దగ్గర తను తీసుకురండి, మొత్తం నయం అయిపోతుంది. మీకేదైనా సహాయం కొరకు ఇందులో నా నెంబర్ ఉంది, నాకు కాల్ చేయండి. బాయ్. ఏమన్నాడే? మనల్ని పిచ్చివాళ్ళని సైకాట్రిస్ట్ ని వెళ్లి కలవమని చెప్తున్నాడు. మనం వాడిని టార్చర్ చేశాం కదా, దాని రియాక్షన్ ఇవి. వాడు మనల్ని రివెంజ్ తీసుకున్నట్టు అనుకుంటున్నాడు. సో బండి వచ్చిందంటే అటువైపు చూసేలా ఉంటుంది. బ్రో, కాస్త వెయిట్ చేస్తారా? నా లవర్ని కలిసి వస్తాను. ఓకే బ్రో. నార్మల్ గానే నాకు నటించడం రాదు. ఇప్పుడు ఏం చేస్తానో ఏంటో. అయ్యో, ఆ పిచ్చితనం లవ్ చేస్తున్నాడా? వస్తున్నాడు. లవ్ ప్రాబ్లం కి తన కారణం. రెడీ, యాక్షన్. ఏంటి నన్ను అర్థం చేసుకోవడం లేదు? నేను నీ లవ్ చేస్తున్నాను. 6 నెలలుగా నీ వెంట తిరుగుతున్నాను. పట్టించుకోవేంటి? లాంటి వర్జిన్ కుర్రాల శాపం నిన్ను ఊరికే వదిలిపెట్టను. కరగడం లేదా? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏంటి చెప్పు దెబ్బలు తిన్నారుగా మీరు కాల్ టాక్సీలో వచ్చారు? ఏం చేయమంటారు బాస్? ఈ అమ్మాయిలందరూ మన మగాళ్ళని మోసం చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. చూడండి ఎలా చూస్తుందో. ఒక నిమిషం. పార్టీ నమ్మేసినట్టున్నాడు. మీ పేరేంటి? అది కూడా తెలీదా? దొరికావా? అంజలి. అంజలి పాప, మీకెవరైనా ఫోన్ చేసి పేదరాశి పెద్ద ముందని అడిగితే నువ్వేం చెప్తావు? రాంగ్ నెంబర్ అని కట్ చేస్తాను. కట్ చేస్తావు కదా. అదే విధంగా నీ దగ్గరకు వచ్చి ఎవరైనా ఐ లవ్ యూ చెప్తే నాకు మీరు నచ్చలేదు, మీరంటే నాకు ఇష్టం లేదు, ఐఎమ్ సారీ అని చెప్పాలి కదా. అది వదిలేసి ఇలా తిరిగి ఓ లుక్ ఇచ్చి 6 నెలల పాటు వెనక తిప్పించుకుని ఇలా చెప్పుతో కొట్టి పబ్లిక్ లో న్యూసెన్స్ చేయకూడదు. భలే బుద్ధి చెప్తున్నాడే. మీ వెనకాల తిరిగేంత వరకేనండి ఈ మర్యాదలన్నీ. చెయ్యని ఒకసారి వెళ్ళిపోయారు అనుకోండి, ఆ తర్వాత ఇవన్నీ వేస్ట్. నిజంగానే చెప్తున్నావా? నేను చెప్పేవన్నీ నిజాలే. మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకోండి, ఓకే? ఇలా మాట్లాడతాడేంటే? బ్రదర్ మా ఇద్దరిని ఎలాగైనా కలపండి బ్రదర్. తను లేకపోతే నేను బ్రతకలేను బ్రదర్. ఇదే కదా మన మగవాళ్ళ వీక్నెస్. తను లేకుండా నేను బతకలేను అనే ప్రతి ఒక్కడు జీవితంలో బాగుపడ్డట్టు చరిత్ర లేదు బ్రదర్. 6 నెలలుగా ఫాలో చేస్తున్నాను బ్రదర్. ఓ నిజం చెప్తాను. చెప్పండి. 6 నెలల పాటు తిరిగేంత లెవెల్ కి ఈ ప్రపంచంలో అందగత్తెలే లేరు. చూసావా? లేదు బ్రదర్, అమ్మాయి పడుతుందనే నమ్మకం నాకు ఉంది. అమ్మాయి పడిద్ది అంటావేంట్రా? వాళ్ళ వల్ల పడేది మనమేరా.
మరి ఓవర్ యాక్ట్ చేస్తుంది కదా, తనకంటే బెటర్ ఫిగర్ ని పడేసి తన ముందుకు తీసుకొచ్చి బిల్డప్ లిపు. సరే బ్రదర్. బ్రదర్ మీరు డబ్బులు ఇచ్చేయి, నేను బయలుదేరుతాను. ఇప్పుడు మనం ఏం చేద్దామే? వచ్చాడు, తన పాటికి ఏదో మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. వర్కౌట్ అయ్యేది. వాడికి ఈగో ఓవర్ గా యాక్ట్ చేస్తున్నాడు. వాడికి ఈ డోస్ సరిపోదు. నెక్స్ట్ టైం స్ట్రాంగ్ గా ఇద్దాం. సురేష్, మన పరువు తీసిన మహానదికి 1,000,000 నమస్కారాలు. 1 ఆరెంజ్ జ్యూస్. సురేష్, రమేష్, బాసు, 7 కొండల వాడు మనల్ని చెయ్యి వదలలేదయ్యా. రా. వేరే టైప్ లో ఉన్నారు. బాస్ ఎలా ఉన్నారు? చెయ్యివ్వండి బాస్. మీరు? ఆల్ ఇస్ వెల్. మిగతా విషయాలన్నీ సేఫ్ గా ఉన్నాయిగా? మీకు ఎన్నోసార్లు ట్రై చేసాం బాస్, మిమ్మల్ని ఫోన్ లో పట్టుకోలేకపోయాం. జ్యూస్ తాగుతారా? ఐస్ ఎక్కువేసి. తెలిసిన వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు? ఒకవేళ కస్టమర్ లేదు. తాగండి. తాగండి సార్. సురేష్, రియాక్షన్ తప్పుగా ఉంది. మీరు తాగండి. రమేష్, నువ్వు ఎప్పుడు ఇలాగ మాట్లాడతావు? బాస్, మేము తెలుసా? పక్కనే కూర్చొని అడుగుతున్నారంటే పిచ్చోళ్ళు వింటారు. తెలిసే. బాస్, డబ్బు ఉంది కదా? డబ్బు లేకుండా హోటల్కి వచ్చి జ్యూస్ తాగరకాలనుకుంటా. ఎక్కడుంది? ఎక్కడుంది? సురేష్. రమేష్, లుక్ ఎట్ ద బ్యాక్. హీ టోల్డ్ కోడ్ వర్డ్. గుడ్ వర్డ్. బాస్, మొత్తం డబ్బు ఎక్కడుంది? మొత్తం డబ్బా రండి. సక్సెస్.